రోరింగ్ లయన్ అని ఇజ్రాయిల్ అమెరికా కలిపి సుమారు 1000 యుద్ధ విమానాలు పంపిస్తున్నాయి. వందలాది యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలం మీద ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు ఇరాన్ ఎయిర్ స్పేస్ ఎయిర్ సుపీరియారిటీ సంపాదించాం, ఇంకా ఇరాన్ యుద్ధ విమానాల పైకి ఎగరలేవన్నమాట. మొత్తం ఎయిర్ స్పేస్ అంతా అమెరికాయే ఉంది. అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ గెరార్డ్ ఆర్ ఫోర్డ్ ఉన్నాయి. న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఉన్నాయి. వందలాది షిప్పులు ఉన్నాయి. 50,000 అమెరికన్ ఎయిర్ ఫోర్స్ అమెరికా దళాలు ఉన్నాయి. కానీ ఇరాన్ హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేస్తే అమెరికా ఎందుకు దాన్ని విడిపించలేకపోతుంది? కేవలం 37 కిలోమీటర్ల వెడల్పు, 137 కిలోమీటర్ల పొడవు ఉన్న హర్మూజ్ స్ట్రైట్ని ఎందుకు ఓపెన్ చేయలేకపోతుంది? మరి ఇరాన్ బలం ఏంటంటే ఇక్కడ చాలా పెద్ద విషయాన్ని గమనించాలని, దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఇరాన్ అని చెప్తాను నేను. అంటే ఆ జోగ్రఫీని, ఆ యొక్క ప్రకృతిని ఒక వెపన్ కింద మార్చేసింది ఇరాన్. అందుకే ఇప్పటివరకే ఇరాన్ ఎందుకంటే దాన్ని క్లోజ్ చేయలేదు. ప్రపంచ ఆర్థిక అంటే ప్రపంచంలో 20% ఆయిల్, 20% గ్యాస్ దాని ద్వారా వెళ్తుంది. ముఖ్యంగా ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, యూరోప్ వెళ్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని క్లోజ్ చేసిందంటే ఈ దేశాలు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇప్పుడు